అంబటి రాంబాబు అన్న ఒక మంత్రి కాపు కులంలో నిజంగా గర్వంగా చెప్తా ఉన్నా నేను, ఒక టైగర్ అని కూడా చెప్తా నేను. గొప్పగా బ్రతికినాడు, గొప్పగా ఒక వాల్యూ ఉన్న వ్యక్తి, ఒక విలువలున్న వ్యక్తి అని కూడా నేను గట్టిగా చెప్తాను. అలాంటి వ్యక్తిని ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, తప్పుడు కేసులో ఇల్లీగల్గా ఆయన్ని అరెస్ట్ చేయడమే కాకుండా స్టేషన్లో ఈ నల్లపాడు సిఐ వంశీ అట, పట్టాభిపురం సిఐ ఇంకొకడు వెంకటేశ్వర్లు అంట, వీళ్ళు అంబటి రాంబాబు అన్నను ఫిజికల్గా కొట్టడం జరిగింది. ఫిజికల్గా ఒక మంత్రిని కొట్టడం, అబ్యూస్ చేయడం. నిజంగా ఏం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా నేను. ఎల్లకాలం ఈ ప్రభుత్వం ఉండదు. దాదాపుగా 200 మంది సిఐలు, ఎస్ఐలు, డిఎస్పీలు ఇటువంటి వాళ్ళు విఆర్లో ఉన్నారు. మీ ప్రభుత్వంలో మీరు వీళ్ళందరినీ కూడా పక్కన పెట్టిన పరిస్థితిలో వాళ్ళంతా ఉన్నారు. కేవలం మీకు సంబంధించిన వాళ్ళను కొంతమందిని మాత్రమే సిఐలుగా వేసుకున్నారు, కొంతమందిని మాత్రమే మీకు సంబంధించిన వాళ్ళని డిఎస్పీలను వేసుకున్నారు, డిఐజీలను మీ వాళ్ళని వేసుకున్నారు. ఎస్పీలు గత్యంతరం లేక మీకు ఊడిగం కాస్తూ ఉన్నారు. బీహార్లో ఏం జరుగుతూ ఉందో నాకు తెలియదు, కానీ ఇక్కడ జంగల్ రాజ్యం, జంగల్ రాజును మీరు సృష్టించి నడిపిస్తూ ఉన్నారు. కానీ నేను అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా, ఎల్లకాలం ఇదే మాదిరిగానే జరగదు. 2 ఏళ్ళు కన్ను మూసుకుంటే అయిపోయింది, మరో 3 ఏళ్ళు కూడా కన్ను మూసుకుని కన్ను తెరిచేసరికి మరో 3 ఏళ్ళు కూడా అయిపోతుంది. ఆ తర్వాత వచ్చేది మాత్రం మా ప్రభుత్వం అని చెప్పి కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా కూడా చెప్తా ఉన్నా. ఈ చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నాను, ఆయన కొడుకు చెప్తా ఉన్నాను, ఆయనకు కొమ్ము కాస్తా ఉన్నా ఆయన పార్టీ ఇతర పార్టీ నాయకులకు చెప్తా ఉన్నాను, ఆయనకు కొమ్ము కాస్తా ఉన్నా ఇలాంటి పోలీసు అధికారులకు కూడా చెప్తా ఉన్నాను. ఎల్లకాలం ఇలా అన్యాయం చేస్తూ ఉంటే మాత్రం ఎప్పుడు కూడా దేవుడు చూస్తూ ఊరుకోవడానికి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా మీకు మొట్టికాయలు పడతాయి.